స్పర్మ్స్ అనేవి ఫ్రీజ్ చేసి ఆ ఫ్రోజన్ స్పర్మ్స్ని మళ్ళీ ఎలా యూజ్ చేయాలి? హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలా సందర్భాల్లో స్పర్మ్స్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుందండి. సో కొన్నిసార్లు హస్బెండ్ ఐయుఐ టైంకి అవైలబుల్ ఉండకపోవచ్చు, కొన్నిసార్లు కలెక్షన్ డిఫికల్టీస్ అంటాం. సో వాళ్ళు శాంపిల్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు, మళ్ళీ ప్రొసీజర్ రోజు వాళ్ళు శాంపిల్ ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే ఫ్రీజ్ చేసి పెట్టుకోవడం. అండ్ డోనర్ శాంపిల్స్, యూజువలీ డోనర్ శాంపిల్స్ అన్ని డోనర్ బ్యాంక్ నుంచి ఫ్రోజన్ శాంపిల్స్ కిందే మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ శాంపిల్లో ఉన్న స్పర్మ్స్, ఫ్రీజ్ అయిన స్పర్మ్స్ని మనము ఎలా ఉపయోగించుకుంటాం? సో ఫ్రీజింగ్ అనే ప్రాసెస్లో మనం మన గ్యామెట్స్ని -196 degreesకి మనము ఫ్రీజ్ చేస్తామండి. సో ఒక ఫ్రీజింగ్ క్రయోప్రిజర్వేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా ఆ సెల్స్ని -196 degreesకి మనం పంపించి దాన్ని స్టోర్ చేయడం జరుగుతుంది. సో అంత తక్కువ టెంపరేచర్లో మనకి గ్యామెట్స్ అనేది వయబుల్గా ఆ స్టేజ్లో ఆగిపోవడం జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే వాటితో అవసరం పడుతుందో మళ్ళీ థాయింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. సో ఎలాగైతే మనము టెంపరేచర్ని -196 degreesకి తీసుకెళ్తామో అలాంటిదే థాయింగ్ ప్రాసెస్లో ఆ -196 degrees నుంచి మన బాడీ టెంపరేచర్ అంటే 37 degreesకి తీసుకొచ్చే ప్రాసెస్ అనేది ఉంటుంది. సో కొన్ని థాయింగ్ మీడియా ఉంటాయి, లైక్ విట్రిఫికేషన్ సొల్యూషన్స్ ఉంటాయి. విట్రిఫికేషన్ చేసిన తర్వాత ఫ్రోజన్ గ్యామెట్స్ని మనం స్టోర్ చేయడానికి కొన్ని స్ట్రాస్ ఉంటాయి. అలాగే మనకి స్పర్మ్స్ని ఫ్రీజ్ చేసినవి కూడా క్రయోలాక్ వయల్స్ లాగా ఉంటాయండి. సో వాటిని మనం మళ్ళీ మనకి బాడీ టెంపరేచర్కి తీసుకురావడానికి కూడా ఒక ప్రాసెస్ ఆఫ్ థాయింగ్ అనేది ఉంటుంది. సో ఈ థాయింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ స్పర్మ్స్ వయబుల్ అయిపోతాయి అండ్ ఆ స్పర్మ్స్ తోటి మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రోజన్ శాంపుల్తో చేస్తే మనకి 100% ప్రెగ్నెన్సీ వస్తుందని కూడా అడుగుతున్నారు. సో నార్మల్గా ఏ శాంపుల్ అయినా కూడా మనం యూస్ చేసినప్పుడు ఏ ప్రాసెస్ చేసినా కూడా 100% ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదండి. ఫ్రోజన్ శాంపుల్ మనం థా చేసి వాడినా కూడా ఫ్రెష్ శాంపుల్ అంత వయబిలిటీ ఉంటుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. యాజ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఫ్రోజన్ శాంపుల్ కన్నా ఫ్రెష్ శాంపుల్కి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐయుఐ సక్సెస్ రేట్ చూసినా లేకపోతే ఎంబ్రియో ఫార్మేషన్ చూసినా కూడా ఫ్రెష్ శాంపుల్కే మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి. బట్ ఒకవేళ ఫ్రెష్ శాంపుల్ పాసిబిలిటీ లేదు అన్న వాళ్ళకి డెఫినెట్లీ ఫ్రోజన్ థర్డ్ శాంపుల్ ఈజ్ ఆల్సో అ గుడ్ ఆల్టర్నేట్ ఆప్షన్. సో అసలు ఆప్షన్ లేదు అన్న దానికన్నా కూడా ఇది గుడ్ ఆల్టర్నేట్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. సో ఏదన్నా కారణం వల్ల స్పర్మ్ ఫ్రీజింగ్ చేయాలి, అది మళ్ళీ తర్వాత థా చేసి వాడాలి అన్నప్పుడు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇట్ ఈస్ అ టెస్టెడ్ ప్రొసీజర్ అండ్ దీనివల్ల ఎటువంటి హాని జరగదు, ప్రెగ్నెన్సీ రేట్స్ తగ్గవు, అలాగని పెరిగే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఏ ట్రీట్మెంట్లో అయినా కూడా ఒక సర్టన్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది, అది మెయింటైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.